దామోదర సంగీతం. గోవిందో, మన కస్తూరికి మగపిల్లాడు పుట్టాడురా. ఎంత మంచి వార్త చెప్పేవా అమ్మా. ఆ పెరుమాళ్ళ దయ వల్ల ఈ మూడో కాన్పైన నిలబడింది. అవునరా, నువ్వు పంచాంగం అది చూసుకుని నీ కొడుకుని చూడటానికి రా. ఉంటా మరి. అమ్మా, కస్తూరి తాలూకు మీరేనా? అవునమ్మా, తను నా కోడలే. తనకు పుట్టిన బిడ్డ చనిపోయాడమ్మా. ఏంటమ్మా నువ్వు చెప్పేది? అవును, బాబు శ్వాసకోశాలు మూసుకుపోయి దేవుడా, ఇది మూడవ ప్రసవం. నిజం తెలిస్తే నా కోడలు పిచ్చిదైపోతుంది. ఊరుకోండమ్మా, పోయిన వాళ్ళని తిరిగి తీసుకురాలేం. కానీ మీరు సరేనంటే మరొక మార్గం ఉంది. పక్కవాడిలో ఒక ఆవిడకి ఇందాకే 2 మగపిల్లలు పుట్టారు. చాలా కష్టాల్లో ఉన్నట్టుంది. ఆవిడకి తెలియకుండా ఓ బిడ్డను మార్చి మీరు పెంచుకుంటే అప్పుడు ఆవిడ కష్టము తగ్గుతుంది, మీ కోడలు ఆనందంగా ఉంటుంది. ఏమంటారు? ఆ భగవంతుడు అర్థాంతరంగా కొన్ని తీసుకెళ్ళిపోతే అడగకుండానే కొన్నిస్తూ ఉంటాడు. ఆ పిల్లాన్ని స్వామి ప్రసాదంలా భావిస్తాం. గుడ్ మార్నింగ్ సార్. బ్యాడ్ మార్నింగ్. 4 గంటలకు వెళ్ళి పడుకున్నాను, 6 గంటలకు నీ ఫోన్. కళ్ళ కింద బ్లాక్ సర్కిల్స్ వస్తున్నాయి చూడు. అవును సార్. ఎంతమంది? 4 సార్. అందరూ రసూల్ గ్యాంగే. సల్మాన్, రషీద్, బంటి, యాది. ఈ 4 బాడీలు బ్రతికొండగా చాలా ఘోరాలు చేశారు. సిటీలో సగం క్రైమ్స్కి వీలే కారణం. మొన్న మెట్రో ట్రైన్లో జరిగిన రేప్ కేసు అయితేనేమి, కొండాపూర్ బ్రదర్స్ మర్డర్ కేసు అయితేనేమి, వీళ్ళు చేయని నీచం అంటూ లేదు. మన టైం బాగుండో వాళ్ళ టైం బాగోకో ఇలా బాడీస్గా తేలారు. బాగుందా? ఇంకో టేక్ చేద్దాం. బాగుంది సార్. అదేంటయ్యా, మొన్న నన్ను మరీ లావుగా చూపించావు. కాస్త కేర్ తీసుకోండి అమ్మా, ఇంట్రెస్ట్ పెట్టండి. నమస్తే నాయక్ సాబ్. మీరేంటి ఇక్కడ? ఈ ఏరియా మాది కదా. ఏరియా మీదైనా ఎదోలు మాళ్ళు కదా, రాక తప్పలేదు. ఇలా అన్ని కేసులు యాంటీ గోండా స్క్వాడ్ అని మీరే తీసేసుకుంటే ఇక మా లోకల్ వాళ్ళకి పని ఏముంటుంది చెప్పండి. కరెక్ట్. అయితే మీ వాళ్ళకి చెప్పి వెడివేడి కాపీ తెప్పించండి. ఓకే, అంటే కాఫీలు మేము తెప్పిస్తే కేసులు మీరు తీసుకుంటారా? పాపం వీడిని చూడండి. ఇందాక నుంచి కేసు మీరు డీల్ చేస్తారా మేము డీల్ చేస్తామా అన్న కన్ఫ్యూజన్స్ ఎలా చూస్తున్నాడు. ఆడు పొద్దు నుంచి అలాగే చూస్తున్నాడు. కానీ మీరు ఇలా కాఫీలు టీలు నాకు పురమంచడం ఏం బాగాలేదండి సార్. మీరు రండి సార్, వీడింత ఎవరి మాట విండి. కరెక్ట్, అందుకే నన్ను మంటల నాయకని కూడా అంటారు. అబ్బే, మీ గురించి కాదు సార్, మీడియా గురించి. ఇదో పొలారావరా టీవీ. నేను ఎక్కడ? గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. కూర్చోండి. చెప్పండి ఆనంద్ సాబ్, ఎలా ఉంది మీ రియల్ ఎస్టేట్ బిజినెస్? చాలా డల్గా ఉంది సార్. బుకింగ్స్ తగ్గాయి, కాల్స్ పెరిగాయి. కాల్స్ ఏంటి సార్? గ్యాంగ్లో 4 డబ్బులు సంపాదించిన ప్రతి వాడికి కాల్ చేసి బెదిరిస్తుంటారు కదా, మీకు ఇలాంటి కాల్స్ ఏమైనా? అబ్బాయి అలాంటిదేం లేదు సార్. ఈ సాంగ్ ఏ సినిమాలో చెప్పండి? మాయాబజార్ కదా సార్. అరే కరెక్ట్ గా చెప్పారు. ఇది ఎందులో చెప్పండి? అబ్బే సాలే, ఇది నేను చేసే చివరి కాల్. 2 కోట్లు. రేపు రాత్రి నా మనుషులు వెయిట్ చేస్తుంటారు. 1 రూపాయి తగ్గినా నీ ఫ్యామిలీలో ఒక్కడు కూడా మిగిలడు. ఈ డైలాగ్ ఏ సినిమాలోది మీకు తెలుసా? తెలీదు సార్. రత్నం, మన వాళ్ళని సౌండ్స్ రాకుండా సైలెంట్ గా పని చేసుకోమను. ఏం చేస్తాం, నిజం చెప్పించాలంటే తప్పదుగా. అంటే సార్, రసూల్ మా ఫ్యామిలీని చంపేస్తానంటే ఇచ్చాను సార్. ఇచ్చినోడివి మళ్ళీ వెనకాల ఎవరిని పంపించావు? లేదు సార్, నేను ఎవరిని పంపించలేదు. నిజంగా? నిజం సార్. అసలు ఏం జరిగిందో కరెక్ట్ గా చెప్పు. నేను వెళ్ళాను సార్. నేను క్యాష్ ఇచ్చి వచ్చేసాను సార్. నువ్వు క్యాష్ ఇచ్చినప్పుడు ఆ స్పాట్ లో ఒక్కడే ఉన్నాడా? ఒక్కడే ఉన్నాడు. ఇంకెవరూ లేరా? ఇంకెవరూ లేరు. అయితే రత్నం, ఇతను వచ్చిన తర్వాత ఏం జరిగిందంటే, స్మెల్ బాగుందా? ఎవడ్రా నువ్వు? పైకి పోయేవాడివి పరిచయాలు అవసరం ఎట్రా నీకు? సల్మాన్, వాటి సంగతి నేను చూసుకుంటాను. నువ్వు బ్యాగ్ తీసుకుని వెళ్ళిపో. జాకెట్ సీదా బైక్ పో. అది రత్నం కథ. వాళ్ళందరినీ చంపి వాడు క్యాష్ తీసుకుని వెళ్ళిపోయాడు. ఇతన్ని మనం వదిలేసిన ఆ రసూల్ గాడు వదలడు. వాళ్ళని వీడే చంపించాడు అనుకుంటాడు కదా. ఇప్పుడు నేనేం చేయాలి సార్? రసూల్ ఎక్కడా? బ్యాంకాక్ లో ఉన్నాడు. అక్కడి నుంచే నాకు కాల్ చేశాడు. వాడు ఇక్కడికి వచ్చేసరికి నువ్వు అక్కడికి జంప్ అయిపో.
జాంప్ 2 కోట్లు అంత డబ్బు ఏం చేసుకుంటాడు సార్? విసరుగుంటాడు మనకెందుకయ్యా. ఆదిదేవ నమస్తుభ్యం ప్రభాకర నమస్తుతే ప్రభాకర నమస్తుభ్యం ప్రభాకర నమస్తుతే. ఏమిటో కానీ పావ ఏదైనా వచ్చిందా అంత అరుపరిచా? పామొస్తే పర్వాలేదే బామ్మ, చేప ముందు చచ్చింది. అసలు బ్రాహ్మణ కులంలో చేపలు ఎలా ఉన్నాయో చెప్పు. ఏమిట్రా చారి కొంపలంటుకుపోయినట్టు ఏమిటే కేకలు? కేకలు కాదు, చేపలు. అగ్రహారం మడి మొత్తం మంట కలిసిపోయింది నాన్న. పౌరోహిత్యమే కాకుండా సైడ్ బిజినెస్ లా ఎవరో కోనేట్లో చేపలు కూడా పెంచేస్తున్నారు తెలుసా? ఇక్కడ వాటిని ఎవరు పెంచుతారా? ఏదో పొరపాటున వచ్చుంటుంది, వదిలేయి. వదిలేక ఇంకా పట్టుకుంటానే ఏమిటి? ఎప్పుడో వదిలి చచ్చాను. ఈ మ్యాటర్ మాత్రం వదిలేదు లేదు. చారి నీళ్ళన్నాక 1-2 చేపలు ఉండడం సహజం రా. ఆ 2 ఊరికనే ఉంటాయా ఏమిటి? నెల తిరిగే లోపు 25-30 తయారైపోతాయి. అసలు ఎవడో తెచ్చి వేయకుండా మన కోనేట్లోకి చేపలు ఎలా వస్తాయి చెప్పు? ఆ తెచ్చి వేసిన అప్రచ్చపు వెదవ ఎవడో నాకు ఇప్పుడు తెలియాలి. ఏమిట్రా చారి, ఏమిటి అగ్రహారం మొత్తం అట్టుడికిపోతుంది? అట్టూ లేదు, దోశ లేదు. సంధ్యావందనం చేస్తుంటే చేతిలోకి చేపలు వచ్చింది గురుగారు. కాస్తుంటే నోట్లోకి వెళ్ళిపోయింది తెలుసా? చేప చేతిలో చిరగ్గా ఉంటుంది కానీ నోట్లో దివ్యంగా ఉంటుందిరా. గురుగారు ఆస్మాక్ జ్ఞాపకం చేసుకున్నాను రా. అస్తమానం తింటావా ఏమిటి? సరే నీ గొడవలే, అవతల సినిమా ముహూర్తానికి టైం అవుతుంది. నువ్వు రారా. అసలే సినిమా వాళ్ళు లేట్ అయితే మనకు కూడా డూపులు పెట్టి లాగించేస్తారు. ఈ ముహూర్తం కాకపోతే ఇంకోటి. యువతల ఆచారం మంట కలిసిపోతుంటే ఎవరు పట్టనట్టుంటారే. ఏమయ్యా గోవిందం, మీ వాడికి చేదస్తం మరీ ముదిరిపోతుంది. కోపగించుకోకురా భట్టు. అమ్మా ఒరే, నీ చాదస్తం పక్కన పెట్టరా. మీ గురువు కోపం వస్తే నిన్ను తీసేస్తాడు. వాడి బొందే బామ్మ, వాడికి మాయ తప్ప మంత్రాలే రావు. నేను లేకపోతే వాడు సున్నానే. ఈ కాలంలో కావాల్సింది మాయరా. వాడి దగ్గర ఇంటి కోసం 1,00,000 రూపాయలు అప్పు చేశాం. వాడు చెప్పినట్టు వినకపోతే ఆ 1,00,000 తిరిగి ఇచ్చామంటాడు. తర్వాత నీ ఇష్టం. 1,00,000 కాకపోతే 4 పడేస్తామే. వాడంటే భయపడిపోతావా ఏమిటి? ఇచ్చేయ్. ఇప్పుడు ఇమ్మంటే ఎక్కడి నుంచి ఇస్తామే? అందుకే చెప్తున్నాను, వాడు అప్పు తీర్చే వరకు వాడు చెప్పినట్టు వింటూ ఉండు. సరే, మరి ఆ చేపలను ఏం చేస్తావు? వాటన్నిటిని వల వేయించి పట్టిస్తా లేరని వెళ్ళు. ఎక్స్క్యూజ్ మీ. ఎస్. మేజర్ చంద్రశేఖర్ డిఫెన్స్ రీసెర్చ్ ల్యాబ్లో పనిచేసేవాడు. వెపన్స్ డిజైనర్. అతని గురించి డీటెయిల్స్ కావాలి. ఆయన చనిపోయి చాలా సంవత్సరాలైంది. తెలుసు. అతని భార్య బతికే ఉందిగా? చూడండి, మిలిటరీలో పనిచేసే వాళ్లకు సంబంధించి అన్ని డీటెయిల్స్ కాన్ఫిడెన్షియల్, ఎవరికీ చెప్పకూడదు. రూల్స్ మీలాంటి వాళ్ళకి, మాలాంటి క్రిమినల్స్ కాదు. చండీగఢ్ సెక్టర్ 23లో నీ ఓల్డేజ్ పేరెంట్స్ ఉన్నారుగా, పాపం వాళ్ళకేమన్నా అయితే దేశాన్ని కాపాడడం మాత్రమే కాదు, ఫ్యామిలీని కాపాడడం కూడా నేర్చుకోండి. డీటెయిల్స్. లాస్ట్ కమ్యూనికేషన్ ఈ అడ్రస్ నుంచి జరిగింది. ఇల్లు చాలా బాగుందిరా. అవును, ఇంతకి నువ్వేం చేస్తున్నావురా? ఇంత పెద్ద ఇల్లు తీసుకున్నావు? స్క్రాప్ అమ్మా, స్క్రాప్ బిజినెస్. మన దగ్గర ఉన్న స్క్రాప్ అంతా పై రాష్ట్రాలకి చేరుస్తూ ఉంటాను. అవునా? చెయ్యరా, బాగా చెయ్యి. డే అండ్ నైట్ కష్టపడి ఇంకా బాగా సంపాదించు. లైఫ్లో ఎలాంటి కష్టం రాకుండా నువ్వు ఇలాగే హ్యాపీగా ఉండాలి. అలాగే అమ్మా. చూసావా నాన్న, డే అండ్ నైట్ కష్టపడాలంట. నువ్వు యాక్సిడెంట్లో పోయావు, నేను ఎన్కౌంటర్లో పోతా. ఏంట్రా అంటున్నావు? ఏం లేదమ్మా, నువ్వు వెళ్ళి ఇల్లు మొత్తం చూడు. ఏయ్, రైల్వే స్టేషన్లో అనౌన్సర్లా 3 భాషల్లో అరుస్తున్నావు. ఎవరు నువ్వు? మీరే భాషలో నాకు తెలియదు కదా సార్, అందుకే. తెలుగు వాళ్ళమే, చెప్పు. నా పేరు నందు. పక్కనున్న రెడ్డి కాలేజ్లో బీఎస్సీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను ఆంటీ. కొంతమంది వెధవులు నా వెంట పడితేను. ఎందుకు పడ్డారు? అందం సార్, నా అందమే నాకు ప్రాబ్లం. బాగానే ఉన్నావు కదమ్మా. బానే ఏంటంటీ, సూపర్ గా ఉంటాను, అందుకే నా వెంట పడతారు. ఇలాంటి బట్టలు వేసుకొని తిరిగితే ఎవరికైనా తగులుకుందాం అని అనిపిస్తుంది. ఏం చేయమంటారు? చుడిదార్ లంగావుని వేసుకుంటే వెనక పడిపోయావంటారు. మోడర్న్ డ్రెస్ వేసుకుంటే నా వెనక పడుతున్నారు. అవును, ఇతను మీ అబ్బాయా ఆంటీ? అవునమ్మా. మీరు ఈ ఊళ్ళోనే ఉంటారా? అవును. ఏం లేదు, నువ్వెప్పుడు నా వెంట పడకపోతేను. సిటీలో నా వెంట పడని మగాడే లేడాంటీ. మా వాడు అలాంటి వాడు కాదమ్మా. చూస్తేనే తెలుస్తుంది. ఆంటీ, పరిగెత్తి నా క్యాలరీస్ అన్ని కరిగిపోయాయి. కొంచెం బూస్ట్ హార్లిక్స్ లాంటిది ఏదైనా తెస్తాను. ఇల్లు చాలా బాగుంది. కొత్తదా? ఏంటిది? అమ్మ చేస్తుంది. అమ్మ వస్తుందన్న భయం ఉంది కానీ నేను వస్తానన్న భయం లేదే, అందుకే వచ్చా. 4 రోజుల నుంచి కలవకుండా హ్యాండ్ ఇచ్చావుగా, ఇక్కడ నుంచి రోజు వస్తా. ఏంట్రా అది? ఏం లేదమ్మా, రేపు పొద్దున్న ఎవరైనా వెనకాల పడితే ఆ సెల్ఫ్ డిఫెన్స్లు, ఆ టెక్నిక్లు
ఎలా హ్యాండిల్ చేయాలో చెప్తున్నాను, అర్థమైపోయిందా? నువ్వు అలా ఫాలో అయిపో అంతే. చాలా థ్యాంక్స్ ఆంటీ. ఆంటీ మీ అబ్బాయిని కొంచెం ఇంటి దగ్గర డ్రాప్ చేయమనరా. ఎవరు, నేనా? దింపేసిరారా. పద. బాయ్ ఆంటీ, థ్యాంక్ యూ. నా రెండో కొడుకు కూడా బతుకుంటే ఎంత బాగున్నావు. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే రా చారి. ఊరుకోండి గురుగారు, నేను మీకు ఫ్రెండ్ ఏమిటి? విడ్డూరం కాకపోతే నువ్వు. ఇందులో విడ్డూరం ఉందిరా, ఫ్రెండ్షిప్ కి ఏజ్ లిమిట్ ఏం లేదే. ఇది చెప్పడానికా అంత అర్జెంట్ గా రమ్మన్నారు? కాదురా, ఎన్నాళ్ళ నుంచో నీ దగ్గర ఓ విషయం దాచాను. గొప్ప తీసి మీరు బ్రాహ్మణులు గారా ఏమిటి? ఆ పాత బస్తీ సలీం గారితో హలీం గురించి డిస్కస్ చేసేప్పుడే నాకు మనం వచ్చింది సుమి. బా ఆపరా నీ అప్రాచ పరిమాణాలు నువ్వును. నిన్నో విషయం అడగాలనుందిరా. ఏమిటి? నువ్వు ఎప్పుడైనా ఎవరినైనా ప్రేమించావురా? ప్రేమ? నేనా? మనం కూడా ప్రేమించొచ్చా గురువు గారు? ఏ మనం ఎందుకు ప్రేమించకూడదు? అంటే చరిత్ర చూసుకుంటే సలీము, అనార్కలి, రోమియో జూలియట్టు, ఐలా మజ్ను ఎంతసేపు వాళ్లే ఉన్నారు గాని మన వాళ్ళు ప్రేమించినట్టు ఎక్కడా దాఖలాలు లేవే. చరిత్రదే ఉందిరా, చింపేస్తే చిరిగిపోతుంది. కానీ ప్రేమలా కాదురా. ప్రేమ 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 అంటున్నారు, కొంపదీసి మీరేమైనా ఏమిటి సిగ్గుపడుతున్నారా? వీడి ముఖానికి సిగ్గు కూడాను. ఏమండోయ్, మీరు సిగ్గుపడ్డం మాని ఆ అమ్మాయి ఎవరో చెప్పండి. మన రాజమండ్రి గణపతి శాస్త్రి లేడు? లేడుగా. పోయిన పుష్కరాలకి మనిషిగా మునిగి శవంగా తేలాటగా. ఆ శవానికి పిండం పెడుతూనే వాళ్ళ పెద్దమ్మాయి శశికళకి బీటేశా. ఏమిటి మంత్రాలు చదువుతున్నా? నోరు మంత్రాలు చదువుతుంటే ఖాళీగా ఏం చేస్తారా? ఏసా. కానీ నా బ్యాడ్ లక్, నా ప్రేమని చెప్పే లోపే దానికి పెళ్ళైపోయింది. అదే పెళ్ళిలో వాడు రెండో కూతురు లక్ష్మీకళని చూశాను. జస్ట్ యావరేజ్. అందుకే దగ్గరుండి ఏదో సంబంధం చూసి పెళ్లి చేశాను. కానీ మూడోది చంద్రకళ ఉంటుందిరా. ఇంకది కూడా మిస్ అవుతాయి, మీకు మిగిలేది తల్లే. ఆ టెన్షన్ నాకు ఉందిరోయ్. అందుకే సంవత్సరం క్రితం తల్లి కూతుళ్ళు ఇద్దరిని సనత్రానికి షిఫ్ట్ చేశా. ఒరేయ్, చంద్రకళకి నిన్ను పరిచయం చేస్తాను. నా గురించి నేను చెప్పుకునే విషయాలు నువ్వు కొంచెం గట్టిగా చెప్పాలరా. అమ్మాయిని చూపించండి గురుగారు, అల్లుకుపోతాను. ఆ పని మాత్రం చేయకురోయ్. పెళ్లిలో మంత్రాలు సాయం చేసినట్టు ప్రేమలో మాట సాయం చేయరా, అంతే. ఇల్లు బాగా గట్టిగానే తీశారు గురుగారు. రే, నువ్వు కూడా నా గురించి గట్టిగా. తప్పకుండా. గురుగారు బాగున్నారా ఆంటీ? మీరుండగా మాకు లోటేంటమ్మా బట్టు. బట్టువా? ఆంటీ అలాగే పిలుస్తారా. దా బాబు, మా కజిన్, నా శిష్యుడు కూడా. నమస్కారం అండి. నమస్కారం. ఉండండి, ఎండను పడి వచ్చినట్టున్నారు. ఫ్రిడ్జ్ వాటర్ అలాగే, అలాగే. తీసుకొస్తాను. గురుగారు, ఈ సామాను గట్రా మనం స్పాన్సర్ చేసినవేరా. వీళ్ళు మిమ్మల్ని బాగా నాకేసినట్టున్నారు గురుగారు. నాకితే నాకేర్లేరా, సక్సెస్ అయితే అదే హ్యాపీ. ఈ మధ్య బాగా బిజీ అయిపోయినట్టున్నావు, రావడం తగ్గించేసావు. మరి 6 o'clock జాగింగ్, 7 o'clock జిమ్, 8 o'clock యోగా. మా గురుగారు 6 pack కోసం ట్రైన్ కదా. ఇంకా చాలే ఆపరా. ఊరుకోండి గురుగారు, అసలు మీరు ఇప్పటిదాకా బ్యాచిలర్ గా ఉన్నారంటే నాకే నమ్మకం కుదరట్లేదు. మనసుకు నచ్చిన అమ్మాయి దొరకాలి కదరా. ఏమంటారంటీ? అవునమ్మా, పాప నీకు వయసు కూడా అయిపోతుంది. భలే వారండి మీరు. మా గురుగారికి వయసు అయిపోవడమా? చిచ్చి, మొన్నటికి మొన్న ఓ పెళ్లి జరిపిస్తుంటే ఆ పెళ్లి కూతురే మా గురుగారితో లేచిపోవడానికి రెడీ అయిపోయింది. చెప్పరేమిటి గురుగారు? ఏం చెప్తావురా, ప్రతి పెళ్లిలో కామన్ గా జరిగేదే కదా. ఆంటీ కూడా వినే ఉంటారు. వినలేదే. చెప్పుకోవట్లేదేమో. ఇంకా లాక్కండి తెగుద్ది. నాకు అదే అనిపిస్తుంది. ఆంటీ, చందు ఎక్కడా? ఇప్పుడే తులసి పూజ చేసి మడివి ఇప్పడానికి వెళ్ళింది. చందు, ఒరే చారి, చందు గురించి చెప్పడం కాదు కానిరా, పరికిణి చుట్టినట్టుంటుందిరా. మీరేమో పాడికి పంచకట్టినట్టుంటారు. మ్యాచ్ అవుద్దా? పిల్ల వచ్చారు. ప్రతిసారి దీనింటి ఏమిట్రా? ఆంటీ, చందు వస్తోంది. గురుగారు, తలెత్తదేంటి? సిగ్గురా, నేను ఎత్తిస్తాగా. చందు, హలో. డబ్బులు అడిగి 1 నెల రోజులైంది. డాన్సులు వేస్తున్నావేంట్రా? అవును, నీ మనవాణ్ణి. రేయ్, అదేం స్కూల్ రా? శ్లోక. శ్లోక స్కూల్లో వేసావంట కదా. వాడు చక్కగా చదువుకొని పైకి రావాలా లేదా పైకి పోవాలా? उनको कुछ नहीं करना, जितना बोले उतना देगा. ఇప్పుడు మనిషిలాగా మాట్లాడావు. ఇంకో గంటలో సిటీ సెంటర్కి మా పిల్లకాయలు వస్తారు. 150 ఇచ్చి పంపు. ठीक है ला रहा हूं. రే సీనుబాబు, అనే సిటీ సెంటర్కి వెళ్ళి ఆ సేటుగాడు డబ్బులు ఇస్తాడు పట్రా. ఓకే అనే.
అన్న సేఫ్ క్యాష్ అందింది. వికారాబాద్ గెస్ట్ హౌస్కి వచ్చాయి. అరే నాయక్ సార్ నమస్తే. నమస్తే. అరే తినండి మన ఫుల్ సార్. అరే నాయక్ సార్ ఈ మెంటల్ గారు మమ్మల్ని చాలా ఆడుకున్నాడు. ఈయన చంపేయండి అనియా మీరు చెప్పని ఆ సీన్ సార్ సిటీలో గ్యాంగ్లన్నీ చంపింది వీడే సార్. రసూల్ గ్యాంగ్ చంపింది కూడా ఈడే. వేసేయండి సార్. ఆలోచిస్తారండి సార్, వేసేయండి. పాపం బాగా ముచ్చట పడుతున్నాడు. వేసేయండి. రసూలు వస్తున్నాడు. పాండుబాయ్, నీ బాధ నేను అర్థం చేసుకోగలను. ఎక్స్పీరియన్స్ బేటా. మనం 2 అడిగాం, వాడు 4 పంపాడు. తను 1.5 అడిగాడు, వాడు 3 పంపాడు. వాడు మద్రాసులో కూడా ఏదో మ్యాథమెటిక్స్ కండక్ట్ చేస్తున్నాడని నా డౌట్. నువ్వేమంటావు? నేనేదో సిల్లిగా చెప్తున్నాను అనుకుంటావు నువ్వు. నేను చెప్పే సీరియస్. ఇట్స్ ఆల్ రైట్. నా మనుషుల్ని చంపినోడే నీ మనుషుల్ని చంపాడు. మన తిరిగి వాడు కావాలి, మన చేతుల్లోని వాడు చావాలి. ఆ చంపినోడిని మీ వాళ్ళు ఎవరైనా చూసారా? లేదు. వెళ్ళిన ముగ్గురిని నా తమ్ముడితో సహా వేసేసాడు. ఎవరు? వీడే. కానీ వీడెవ్వడిని చూడలేదంటున్నాడు. నువ్వెవరిని అనుమానించలేదా? లేదన్నా. రేయ్ పాగల్, సరిగ్గా గుర్తు తెచ్చుకో. ఎక్కడో దూరంగా కాదు, మన వాళ్ళకి దగ్గరలోనే ఉంటాడు. మనోళ్ళు ఎక్కడెక్కడున్నారో సరిగ్గా గుర్తు తెచ్చుకో. గుర్తుకొచ్చిందనా, ఒకడు మనోళ్ళనే ఫాలో అయినా, మనోళ్ళు క్యాష్ తీసుకొని పోతుంటే వాళ్ళెనకనే పోయినా, ఖచ్చితంగా ఆడే ఉంటాడనా. మరి ఎవరిని చూడలేదు కదరా? నేను మాట్లాడతాను. రిలాక్స్ పండు. మళ్ళీ వాడిని చూస్తే గుర్తుపడతావా? గుర్తుపడతానా? మర్చిపోయే ముఖం కాదనా అంది. ఎలా ఉంటాడు? చూడండి గురుగారు, ఇదే లాస్ట్. ఇంకోసారి వెధవ సవాల్ బేరాలు ఒప్పుకోకండి, కంపుకొచ్చి చచ్చిపోతున్నాను. అగరొత్తులు ఎక్కువ వెలిగించి మేనేజ్ చేద్దాం లేరా? మేనేజ్మెంట్ ఎందుకండి, మానేయకుండా. జంజం వేసుకున్న తర్వాత అవి చేయను ఇవి చేయనంటే కుదరదు, అన్ని చేయాలి. అది కాదు గురుగారు. పిల్ల ఇదిగో ముతక దా. సారీ పండు గారు, పెద్దలు తమరు బతికుండగానే తమరు తమ్ముడు పోవటం నిజంగా చాలా బాధాకరంగా ఉంది. అంటే నా ఫీలింగ్ తమరు పోవాలని కాదు సుమా. అరే చారీ మొదలు పెట్టరా. ఓం శుక్లాం భరధరం విష్ణుం బాబు ఈ రైస్ తీసుకెళ్ళి ఆ సవాల్ నోట్లో వేయండమ్మా. తీసుకెళ్ళి తగలబెట్టేసేయండి అయ్యా. అంటే నా ఉద్దేశం తలకొరివి పెట్టండి అని. ఏంటి అప్పుడేనా? రైస్ ఒకటే కదా పెట్టాం. లేకపోతే పప్పు పులుసు సాంబారు వడియాలు ఫుల్ మీల్స్ పెట్టండి తింటాయి. పాండుబాబు మా పేమెంట్ ఇస్తే మేము బయలుదేరుతాం. షకీల్, రౌడీ విధమైన పేమెంట్ బాగానే ఇస్తాడు. మంత్రాలు చదివే పంతులు మట్టలు చేసాడు అంటావరా? ఎందుకు చేయకూడదు? మన బిజినెస్ ఎవరిని నమ్మడానికి వీల్లేదు. అనుమానం ఏం లేదనా, ఈడే ఆ రోజు పిల్కని క్యాప్ పెట్టి కవర్ చేసిండు. మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి, ఇదేం సిల్లీ మ్యాటర్ కాదు, సీరియస్ మ్యాటర్. పంతులే కదా అని మనం ఛాన్స్ తీసుకోకూడదు. వాడు వీడో కాదు నేను కన్ఫర్మ్ చేస్తాను, తర్వాత మీరు కాల్ చేయండి. నువ్వు నాతో రా. అమ్మా చారితో పెళ్ళనగానే భట్టు చచ్చిపోతాడేమోనే. పోతాడు పింజారి విధవా. వాడి గురించి ఆలోచించి నీ లైఫ్ పాడు చేసుకుంటావా? వచ్చినట్టున్నాడు. రమ్మ భట్టు. చందు ఎక్కడ? పాపం టెన్షన్ తో లోపల ఉండిపోయింది. చందు గురుగారు, ఇది నన్ను చూసి సిగ్గుపడుతుంది ఏమిటి? నువ్వు బయటికి వెళ్ళు. అది కాదు, తన్ని కూడా ఉండనివ్వండి. వద్దు చందు, మన మధ్య ఇంకెవ్వరు వద్దు. నువ్వు, నేను, మమ్మీ. అరే నువ్వు బయటికి వెళ్ళు. ఇద్దరు లోపలికి వెళ్ళారు, వీడు బయటకు వచ్చాడు. వీళ్ళేంటి పొద్దున్నుంచి మనల్నే ఫాలో అవుతున్నారు? వెధవలు. వాడికి మన మీద అనుమానం వచ్చినట్టుంది, ఇటే వస్తున్నాడు. మీరందరూ సైలెంట్గా ఉండండి, నేను మేనేజ్ చేస్తాను. శుభ్రా వేరారియమ్మా. ఏమిటయ్యా నువ్వు నన్ను చూడగా నా ఫోన్ తీసి చెవులో పెట్టుకుంటున్నావు? అదే అప్పుడు మోగి చస్తుంది. ఏమిటి సంగతి? టెన్షన్లో ఉన్నప్పుడు అలాగే జరుగుద్ది. అదే ఆ టెన్షన్ ఎవరికని, నీకా ఫోన్ కా? దానికుంటే నాకున్నట్టే. అసలు నన్ను ఎందుకు ఫాలో అవుతున్నట్టు? మా ఇంటి దగ్గర మొదలు పెట్టారు, ఇక్కడ ఆపారు. ఏమిటి? పంతులు గారు
మేము మిమ్మల్ని ఫాలో అవ్వట్లేదు, ఒక పర్పస్ గురించి ఇక్కడ వెయిట్ చేస్తున్నాం, తర్వాత మీకు తెలుస్తుంది. అదే ఏమిటా పర్పస్ నాకు ఇప్పుడే తెలియాలని చెప్తున్నానా? ఇలా రారా అవుటర్ వీడొకడు నీ ఫోన్ లాగా. వస్తున్నాను గురుగారు. ఇలా రా. ఏమిటి గురుగారు ఆ పొలికేకలు? నిన్ను లోపలికి రమ్మంటున్నారా? నన్నా ఎందుకు? నువ్వు లేకపోతే పెళ్లి విషయంలో క్లారిటీ వచ్చేట్లేదురా. అంతా బానే ఉంది కదా, ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. నో ఫైన్ కాదురా, ప్రేమ అంటుంది పెళ్ళి అంటుంది, అది నాతోనే నేను కమిట్ అవ్వట్లేదురా. నేను ఖచ్చితంగా అడగలేకపోతున్నాను, నువ్వు వచ్చి ఏదో రకంగా డీల్ చేయి. రండి బాబు, గురువు గారు అంతా చెప్పారు ఆ, కదా. చెప్పారు. అయితే ఈ పెళ్లి నీకు ఇష్టమేనమాట. వాడిష్టంతో మనకు పని ఏంటంటే మనం ప్రొసీడ్ అయిపోదాం. ఏంట్రా ఇంతలోనే ఇలా ఎలా వచ్చాడు? ఇప్పుడే కదా లోపలికి దూరే, అప్పుడే ఎలా మార్చావు? తప్పకా అర్జెంట్గా వెళ్ళాలి. వెళ్ళటం కాదు, ముందు క్లారిఫై చేయి. అయిందా? ఏంట్రా ఈ కొత్త కన్ఫ్యూజన్? అడు మనని అవగాహన చేసి గెటప్ చేంజ్ చేసుకొని పోతున్నాడు. లోపల ఇంకొకడు ఉన్నాడంటావా? అసలు అంకులే బతుకుంటే మనకి ప్రాబ్లమ్స్ ఉండేవి. ఆయన లేకపోతేనేం బాబు, నువ్వున్నావుగా, నువ్వే దగ్గరుండి చందుచర్ల పెళ్లి జరిపించాలి. ఏమిటండి మీరు మాట్లాడేది? ఆవిడ కరెక్ట్ గానే చెప్పిందిరా. చాలాసేపు సస్పెన్స్ తర్వాత నాకు కూడా అర్థమైంది. ఆ అమ్మాయిని చూపించండి అల్లుకుపోతానన్నావు చూడు గురుగారు, అప్పుడే నేను నిన్ను కట్ చేయాల్సింది. ఐ డిడ్ ఏ మిస్టేక్. ఓకే ఐ విల్ సీ. గురుగారు, ఐ విల్ సీ. గురుగారు ఒక్కసారి నేను చెప్పేది. ఫర్దర్ గా నువ్వు నన్ను అలా పిలవద్దు. గురువు గారు అంటే నాకు హరి గుండెల మీద తన్నేవరా. అది కాదండి. ఒక్కడో ఇద్దరు లెక్క నటిస్తున్న ఒక్కడే. అది కాదు నేను ఎన్నో మోసాలు చేశాను రా, ఇలాంటి మోసం ఎప్పుడు చేయలేదండి. ఒకసారి వినండి. ఇదిగో ఆ డబ్బే నువ్వు రా. అటు చంపైపోతున్నాడు ఫాలో. ఎవర్రా మీరు? కొంపదీసి మిమ్మల్ని మా గురువుగారు పురమాయించాడా ఏమిటి? ఎన్నిసార్లు వాడికి సంతాలు లేకపోతే నేనే మేనేజ్ చేశానో తెలుసా? వదలండి రా, ఆ వెనుక విశ్వాసం కూడా లేదు. అయ్యో గురుగారు, మీరు ఇక్కడే ఉన్నారా? చూసారా సార్ ఈ డబుల్ యాక్షన్? గాడ్లా చూసుకోవాల్సిన నన్నే గాడు గీడు అని మాట్లాడి నేను కనపడగానే గురువుగారు అని పిలుస్తాడు. పరమ దుర్మార్గుడు సార్ వీడు. ఏ సైడ్ సార్ వీడిని? ఏ సైడ్ ఏమిటండి? ఏరా మా వాళ్ళని చంపింది నువ్వేనా? రామ నేను చెప్పడం ఏమిటండి? చూడండి గురుగారు, నా మీద కోపంతోనే కదా నన్ను మటర్ కేసులో ఇరికిస్తున్నారు. పాండు గారు, యూ షుడ్ బిలీవ్ మీ అండి. నాకే పాపం తెలియదండి, నన్ను నమ్మండి. నమ్మొద్దు పాండు గారు, ఖచ్చితంగా వీడే చంపేసి ఉంటాడు. వీడు పబ్బులో పెద్ద పెద్ద రౌడీలే రఫాడించాడు. నేనా? పప్పులోనా? ఏదో 4 చివాట్లు పెట్టానే తప్ప చెయ్యి చేసుకున్నానా? నువ్వు నన్నే చేసుకున్నావు. వాళ్ళంతా నేనా? ఎస్ అల్లుడు. ఇందా గటపురు మార్చి మమ్మల్ని కన్ఫ్యూజ్ చేశాడు, ఇప్పుడు టాపిక్ మార్చి మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నాడు. నేను కన్ఫర్మ్ చేస్తున్నాను, వీడే కాల్ చేయి. అయ్యా పాండు గారు, దిస్ ఇస్ టూ మచ్ అండి. మీ ఇంట్లో ఎన్ని పూజలు చేశాను, చచ్చిన వాళ్ళకి కర్మ చేయడం తప్ప చంపే కర్మ నాకే పట్టిందండి. నన్ను రక్షించండి బాబు, బ్రాహ్మణచ్చ మహాపాపం, వీరిని దించమని చెప్పండి. రసూల్, నాకెందుకో వీడిని చూస్తే నమ్మబుద్ధి కావట్లేదు. నా మనుషుల్ని చంపి మళ్ళీ నా ఇంటికి ఎందుకు వస్తాడు? వీడిని లోపలేద్దాం. ఈ లోపు ఇంకో ఇన్సిడెంట్ జరిగితే వీడు కాదన్నట్టు. ఏమంటావు? అయ్యో పాండు గారు, మళ్ళీ పరీక్షలు ఏమిటండి? నా మాట నమ్మండి, నాకు ఏ పాపం తెలియదు. వీడి పరీక్షలో ఫెయిల్ అవటం ఖాయం. నేను వస్తానండి. వీడిని కూడా లోపలేండ్రా. కలిసి మంత్రాలు చదివాం కానీ మద్దలు చేయలేదు, నన్ను వదిలిపెట్టండి బాబు. చెప్పు ప్రభాత్. సార్, ఆ మేజర్ కొడుకు దొరికాడు. వాట్? అవును సార్. ఎంత మంచి న్యూస్ చెప్పావు ప్రభాకర్. నేను బయలుదేరొస్తాను. నరసింహ, ఏం చేస్తున్నావురా? మన దందాలోకి బయట వాడేవాడు ఎంటర్ అయ్యారు. మన రసూలు మనుషులు పోయారు, నిన్న నా మనుషులు పోయారు. చాలా డబ్బులు ఆశయం. మనలో మనకి ఎన్నైనా ఉండొచ్చు, అవన్నీ తర్వాత చూసుకుందాం. ఇప్పుడు మనం కలిసుంటేనే వాడిని వెయ్యగలం. అందుకే ఈ మీటింగ్. మాట్లాడలేంगे साले को बताओ. కానీ వాడిని పట్టుకోవడం ఎలా? సిటీలో టాప్ మోస్ట్ ఇండస్ట్రియస్ ఎంఎస్ఆర్ని టార్గెట్ చేద్దాం. పెద్ద అమౌంట్ అడుగుదాం. ఆ అమౌంట్ కోసం ఖచ్చితంగా వాడు వస్తాడు, దొరుకుతాడు. గన్ జామ్ అవటం వల్ల బతికిపోయాను అనుకుంటున్నావు కదా? దాన్ని జామ్ చేసి పంపించింది నేనే. అది ఆ వచ్చినోడు కూడా తెలీదు.
నీకేం కావాలి? 5 కోట్లు. ఈసారి గంజాం అవ్వదు. ఇస్తాను. ఎక్కడికి తేవాలి? అత్తాపూర్ సిట్ ఫ్యాక్టరీకి రా. హలో నర్సి ఫాలో అవుతున్నావు కదా? తున్నా ఎటువంటి పరిస్థితుల్లోనూ మిస్ అవ్వకూడదు. చాలా పెద్ద డీల్ నీతో నేను చేస్తున్నా. లాస్ట్ డీల్. ఏంటి వీడు ఇంకా రాలేదు? రేయ్, ఆ పంతులు గాడు ఉన్నాడా? అన్నా వాడు లేడన్నా, ఎస్కేప్ అయ్యాడు. ఎలా ఎస్కేప్ అయ్యాడు? ఎందుకు టెన్షన్ పడతావు? వాడు ఇక్కడికి వస్తాడుగా. వచ్చినందుకు థ్యాంక్స్. ఏంట్రా పంతులుగా పూజలు చేస్తూ సైలెంట్ గా మర్డర్లు చేస్తూ మమ్మల్ని ఏదవల్ని చేద్దామనుకున్నావురా? పూజలా? నీకు షాక్లో మైండ్ దొబ్బినట్టుంది. వెళ్ళి చెక్ చేయించుకో. ఇంత మందిలో ఉండి కూడా మాట్లాడుతున్నావంటే ఎంత ధైర్యం రా నీకు? నాకున్నదే అది. సార్. ఏం నరసింహ, బాగా దొరికిపోయినట్టున్నావు సార్. షడప్. నీకు నా కూతురు కావాల్సి వచ్చిందిరా? అందరి ఫోన్లో ట్యాప్ చేసి నేను నీ ఫోన్ ట్యాప్ చేయలేనురా? చచ్చిపో, వాళ్ళ చేతుల్లో చచ్చిపో. ఏంటి, ఇందాక నీ చావు కోరుకున్నవాడు నిన్ను రక్షించాడేంటా అని చూస్తున్నావా? నిన్నెందుకు రక్షించావంటే నీ ప్రాణాలు మాకు కావాలి కాబట్టి. నేనే నేను ఇక్కడికి రప్పించాను. ఇతనెవరు? నేను చెప్పిన నాయక్ ఇతనే. చేసిన హెల్ప్కి థ్యాంక్స్. ఈరోజు నుంచి నువ్వు నా మనిషివే. వెల్, నిన్నింత దూరం ఎందుకు తీసుకొచ్చామంటే నీతో అవసరం వచ్చింది. ఆ అవసరం ఏంటో నీకు తెలియాలంటే నీకు కథ చెప్పాలి. మీ నాన్న మిలిటరీలో ఆర్మ్స్ డిజైనర్. ఆయన ఒక వెపన్ కనిపెట్టాడు. ఇట్స్ రెవల్యూషన్ ఇన్ ఆర్మ్స్. ఆ డిజైన్ నాకు ఇమ్మన్నాను, ఎందుకంటే అదే నా బిజినెస్. ఇవ్వనన్నాడు. అప్పుడు మీ నాన్న జీవిత చరిత్ర తిరగేస్తే మీ నాన్నకు థిక్కస్ట్ ఫ్రెండ్ అయిన ఈ దండ్ర తగిలాడు. వీడి ఫ్రెండ్షిప్ని వాడి మీ నాన్నని కిడ్నాప్ చేశాను. ఆ తర్వాత ఒక యాక్సిడెంట్లో మీ నాన్న చనిపోయాడు. అఫ్కోర్స్ యాక్సిడెంట్ నేనే చేయించాను. నీకు ట్విస్ట్ ఇవ్వనా? మీ నాన్న బతికే ఉన్నాడు. కొన్ని 100 కోట్లు ఇన్వెస్ట్ చేసి మీ నాన్నతో వెపన్ తయారు చేయిస్తాను. ఇంకో 6 నెలల్లో కంప్లీట్ అయిపోతుందనగా మీ నాన్న నాకు ట్విస్ట్ ఇచ్చాడు. నా ఫ్యామిలీ నాకు కావాలన్నాడు. అప్పటి నుంచి నీకోసం వెతికితే ఇప్పటికీ దొరికా. మేజర్, మేజర్, ఫ్యామిలీని అడిగావు కదా, ఇదిగో నీ కొడుకు. నువ్వు తన కొడుకువా కాదా, లేక మేమేమైనా డ్రామాలు ఆడుతున్నామా అని మీ నాన్నకు డౌట్ వచ్చింది.
ఇలాంటి సీరియస్ విషయాల్లో నేను అసలు డ్రామాలాడను. నువ్వే తన కొడుకు అని ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత నీది. చేసుకో. చూడు బాబు, చాలా సంవత్సరాలుగా నా కుటుంబానికి దూరమై వీడి దగ్గర సవాల్లా పనిచేస్తున్నాను. నన్ను మోసం చేయొద్దు. నిజం చెప్పు, నువ్వెవరు? నాన్న, నేను నిజంగా మీ కొడుకుని. ఒక్క నిమిషం ఆగండి. హలో అమ్మా, ఒక్క నిమిషం లైన్లో ఉండు. నీతో ఒక ఆయన మాట్లాడతారు. హలో, ఏమండి? ఇందిరా, ఎవడ్రా సెంటిమెంట్ లేదన్నది? చూడండి రా ఎమోషన్. బాబాజీ, వీడి కొడుకుని ఎక్కువసేపు ఈ ఐలాండ్ లో ఉంచడం కరెక్ట్ కాదు. వాడు మహాకంత్రి నా కొడుకు. ఓకే, షిఫ్ట్ చేద్దాం. నాన్న, మీరు భయపడకండి. మీరు తయారు చేసే ఈ వెపన్ వీళ్ళకి తక్కనివ్వను. మిమ్మల్ని ఇక్కడి నుంచి నేను తీసుకెళ్తాను నాన్న. చెప్పాడ్రా నువ్వు అంత జాదు అని. తీసుకెళ్ళిపోతావా? మీ నాన్నని తీసుకెళ్ళిపోతావా? మీ నాన్న ఉన్న ఈ ఐలాండ్ ఎక్కడుందో కూడా నువ్వు తెలుసుకోలేవు. 14 దేశాల గవర్నమెంట్స్ నా పేరు చెప్తే షేక్ అవుతాయి. ఏసేనా? మీ నాన్న ఏసేనా? మేజర్, ఇక నుంచి నీ కొడుకు కలకత్తాలో నాతోనే ఉంటాడు. నీకు 1 మంత్ టైం ఇస్తుంది. దీన్ని ఫినిష్ చేయి. 1 మంత్లో ఫినిష్ చేయకపోతే నీ కొడుక్కి ఒక్కొక్క పార్ట్ తీసేస్తా. జాగ్రత్త. నో 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 ప్లీజ్, నా కొడుకు నేను చేయదు. ఫినిష్ చేయి. మీటగాడు ఎక్కడ్రా? ఈడేవుడు భయ్యా ఎంత రఫ్గా ఉన్నాడు. మన మేజర్ సాబ్ కొడుకు. ఇక నుంచి ఇక్కడే ఉంటాడు. ఎటు వెళ్లకుండా జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత నీది. ఇదిగో ఇట్లాంటి రిస్క్ జాబులు నా పెట్టవా భయ్యా. వీడిని కంట్రోల్ చేయడం చాలా కష్టం అనిపిస్తుంది. ఏ? నువ్వు ఒక లాజిక్ ఆలోచించు. ఇది ఎంత పెద్ద రిస్క్ నీకే తెలుస్తుంది. ఏంటది? ఇప్పుడు 100 కోట్లు ఖర్చు పెట్టి ఆ వెపన్ రెడీ చేస్తున్నాం. అది రెడీ అయ్యే వరకు ఆ మేజర్ని చంపుతాం ఉంటూ బెదిరిస్తాం తప్ప చంపలేం కదా. చంపలేవు. ఆ విషయం వీడికి తట్టిన రోజు వీడికి మన దగ్గర ఉండాల్సిన అవసరం లేదు కదా. జంప్ అయిపోతారు కదా. హలో నందు, నర్సీ, నువ్వు అర్జెంట్గా అమ్మని తీసుకెళ్ళి ఎక్కడ దాచే. జాగ్రత్త. ఏమైంది నర్సీ? అవన్నీ నేను తర్వాత చెప్తాను. నువ్వు ముందు చెప్పినట్టు చెయ్యి. సరే సరే. నేను ఎవరి దగ్గర నుంచి తావు తప్పించుకుని పారిపోయి వచ్చానో ఆడి దగ్గరికి వచ్చావు. నువ్వు వీడి దగ్గరికి వెళ్తే చస్తావు. వెళ్ళపోయినా చేస్తాను. ఏదో రకంగా నన్ను ఆడి దగ్గరికి తీసుకెళ్ళి బాయ్. నో, నేను వీడి దగ్గరికి తీసుకెళ్ళాను కానీ వీడిలాగే ఇంకో పంతులు ఉన్నాడు, వాడి దగ్గరికి తీసుకెళ్తాను. వీడిలాగే ఇంకో పంతులా? వీడిని చూపెట్టి. వీడి దగ్గర నుంచి పారిపోతూనే వాడిని చూశాను. అంటే వీళ్ళిద్దరన్నమాట. అంటే వీడి ప్లేస్ లో వాడిని తీసుకెళ్దామనా? ఎస్. మరి బాబా గుర్తుపడతాడేమో. డై ఒకటే, ప్రింటింగ్ ఒకటే, ఎన్ని కాపీలు తీసినా పర్లేదు. అంటే ఆడు బాబా కదా, గుర్తుపడతాడేమోనని. నేనే గుర్తుపట్టలేదు, బాబా ఎక్కడ గుర్తుపడతాడా? ఓహో, మరి ఈ పంతులు మనతో వస్తాడంటావా? పెద్ద మొత్తంలో క్యాష్ కొడితే ఒప్పుకో. సింగిల్ స్టాక్ లో కొడతా. మళ్ళీ దుర్ముహూర్తం వచ్చేస్తుంది. ఆ ఉంగరం ఏదో తొందరగా తొడగలా చేరి. ఆపండి. ఉంగరాలు బొంగరాలు తర్వాత మార్చుకోవచ్చు. ప్రస్తుతానికి ఈ కార్యక్రమం నిలిపివేయడమైనది. ఇదెక్కడ ఘాయిత్యమయ్యా భట్టు? అక్షంతలు వేయాల్సిన సమయంలో అడ్డుకుంటావేంటి? అప్రదిష్ట కూడాను. మాకు అప్రదిష్టే. ఈ ఏజ్ లో లవ్ ఫెయిల్యూర్ అవడం అంటే మామూలు విషయమా? అందుకే ఈ నిశ్చితార్థం జరగడానికి వీలు లేకుండా హైకోర్టు నుంచి స్టే తీసుకొచ్చా. లాయర్ గారు చదవండి. అవునండి, ఈయన బాకీ తీరే వరకు ఈ కార్యక్రమం జరగకూడదని కోర్టు స్టే ఆర్డర్ ఇచ్చింది. ఇదెక్కడ న్యాయం అండి? బిల్డింగ్ల మీద బిజినెస్ల మీద స్టే ఇస్తారని విన్నావే గానీ ఇలా శుభకార్యాల మీద కూడా ఇచ్చేస్తారా? ఇస్తారా? మరి అదే లా అంటే. నువ్వు లవ్ తో కొట్టావు, నేను లాతో కొట్టా. చంద్రకళ మీద ఇన్వెస్ట్ చేసిన 15 lakhs, మీరు నాకు ఇవ్వాల్సిన 4 lakhs, వెరసి 19 lakhs ఇస్తే గానీ మీ ఇద్దరు ఒకటెవరు? ఏంటిది భట్టు? మమ్మల్ని ఆదుకుంటానని చెప్పి ఇప్పుడు ఇలా అడ్డుకుంటావా?
నేను ఆదుకుందాం అనుకున్నాను, మీరు ఆడుకుందాం అనుకున్నారు. అందుకే ఇప్పుడు అడ్డుకుంటున్నాను. ఎవడడ్డుపడ్డా ఈ నిశ్చితార్థం మాత్రం ఆగదు. వీడా? నువ్వా? ఎస్, నేనే. అలాగే ఉన్నాడు. అందుకే తీసుకొచ్చాను. బాబు ఎంత కట్టాలి? 19 lakhs. I mean 19 లక్షలు. టిప్తో కలిపి 20 తీసుకో. మీటా కొట్టేస్తా సింగిల్ స్ట్రోకే. ఇంత డబ్బు అతనికి ఎందుకు ఇస్తున్నారు? క్యాష్ కావాలా, కారణాలు కావాలా? చంద్రకళ కావాలి. చంపేస్తా, పోసేస్తా. చెప్పండి భాషా గారు, ఏమిచ్చి పేద బ్రాహ్మణుడు మీ రుణాన్ని తీర్చుకోగలుగుతాడు? నీ జీవితంలో కొన్ని రోజులు. ఏదైనా యజ్ఞం చేయాలా ఏమిటి? కాదు, యాక్టింగ్ చేయాలి. యాక్టింగా? సినిమా తీస్తున్నారా? నో, అచ్చం నీలాగే ఇంకొకడు ఉన్నాడు. వాడు చేసిన పనులకు నువ్వు ఎలా బలయ్యావో మేము అలాగే బలయ్యాం. విన్నావుటే బామ్మ, నాలాంటి వాడు ఇంకొకడు ఉన్నాడంటే నువ్వు నమ్మేవు కాదు. దీంట్లో నమ్మకపోవడానికే ఉంది. మనిషిని పోలిన మనుషులు ఈ ప్రపంచంలో 7 ఉంటారు తెలుసా? ప్రస్తుతానికి 2 ఆపేద్దాం మామగారు. మీరు చెప్పండి భాషాబాయ్. వీడి బాస్ కలకత్తాలో పెద్ద డాన్. వాడి దగ్గర నుంచి పారిపోయి వచ్చాడు వీడు. వీడు అంటే వీడా? కాదు, నీలా ఉన్నవాడు. వాడిని తీసుకురాకపోతే వీడిని చంపేస్తానన్నాడు వీడు. వీడు అంటే నాలా ఉండేవాడగా? కాదు, వీడి బాసు. ఇందాక వీడు అంటే నాలా ఉండేవాడు అన్నారు వాళ్ళు, ఇప్పుడు వీడు అంటే వీడు బాస్ అంటారు ఏమిటండి? ఇందాక వీడు అంటే నీలా ఉన్నవాడు, ఇప్పుడు వీడు అంటే వీడి బాస్. ఓహో, మరి ఇంతకీ వీడేమయ్యాడు? వీడెవడు? అదే నాలా ఉండేవాడు. వీడవద్దు, ఆడవద్దు, ఇంటి తీసుకెళ్దాం. బాబు మీరు కొంచెం చెయ్యాలి? అంటే వాళ్ళగా వచ్చి యాక్ట్ చేయాలి. కావాలంటే ఇంకో 30 తీసుకో. 30 అంటే వేలేగా? చిచి, లక్షలు. లక్షలట్రా. ఏమిట్రా కొంప తీసి ఒప్పేసుకుంటావా? వసేవ్, ఎన్ని వెతాలు పెళ్లిళ్ళు పిండాలు పెడితే వస్తుంది ఇంత డబ్బు? అంటే డబ్బు కకృతి పడి వీడిని నిరికిస్తారా? ఒక్కగానొక్క నలుసు, వీడికి ఏదైనా జరిగితే? ఏమీ జరగదు మామగారు, మీకు దండం పెడతాను, టెన్షన్ పడకండి. బాబు మీరు అక్కడికి వచ్చి 3 ముక్కలు మాట్లాడితే చాలు. సరే, 3 ముక్కలు. అంతకు మించి ఒక్క ముక్క కూడా ఎక్స్ట్రా మాట్లాడలేదు. అలాగే బాబు, కాకపోతే కొంచెం గెటప్ మార్చాలి. ఒప్పుకున్న పెళ్లికి వాయించక తప్పుతుందా? కానివ్వండి. ఏంటో చెప్తుంది? అవునన్నా, వాడిని తీసుకొచ్చాను చూడు. Alright, he's Chari. He's gonna sing a brand new story. See him, alright, he's Chari. He's gonna sing a brand new story. చాలా ఎంత ధైర్యం ఉంటే పారిపోతావరా నువ్వు? ఎక్కడికి వెళ్ళిపోతావు అనుకున్నావరా? ఏం చేద్దామంట్రా? అసలు నీ ప్లాన్ ఎట్రా? తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. ఇదేంట్రా? అంటే అన్నా, ముందు దొరకగానే తల మీద కొట్టేశాము. అప్పటి నుంచి 3 ముక్కలు తప్ప ఇంకేం మాట్లాడలేదన్నా. నువ్వు ఎక్కువ డిస్టర్బ్ చేస్తే ఇవి కూడా పోతాయి అన్నా. బాబాజీ, వీడి మీద నాకేదో డౌట్ గా ఉంది. వీడు వాడేనా? ఏమయ్యా నువ్వు కొంచెం ఊరుకుంటావా? ప్రతిదానికి ఏంటయ్యా మధ్యలో? ఏది నీలాంటి వాడిని కొండ తీసేస్తావు? అంత ఈజీ అనుకుంటావా? అసలు మనుషులు పోలు మనుషులు ఉంటారా అని. అన్న, ఇతను బాగా నెగిటివ్ పర్సన్ లా ఉన్నాడు, పంపించేయి. అది కాదయ్యా, నువ్వు ఉండవా బాబు, దండం పెడతా నీకు. అన్న, మనకు కావాల్సింది ఏంటి? వీడు. వాడు అడిగితే వీడిని చూపించాలి, అంతే కదా? వీడితో మాట్లాడాలని వీడు బాబు నన్ను దొబ్బేస్తున్నాడ్రా. ఇప్పుడు వీడు తెలీదు, గుర్తులేదు, మర్చిపోయానంటే ఎలా రా? పోనీ ఇంకో 3 మాటలు ట్రైనింగ్ ఇద్దామా? ట్రైనింగా? అవును, ఏది మాట్లాడాలో చెప్తే ట్రైనింగ్ ఇస్తాను. నువ్వెవడ్రా? వీడి వానర్ని నేనే. ఓనర్ ఏంటి? ఇదిగో ఏమండి, అమ్మా ఈయన డౌట్లు సమాధానం చెప్పలేమండి. బాబా, ట్రైనింగ్ ఇవ్వాలా వద్దా? ఏదో ఒకటి చేస్తావండి. ఓకే బేటా, పద. ఆ బాబా అడ్రస్ ఇదిగో బావా. రేయ్ చారీ. ఏమిటండి బీటా గారు మీరు చెప్పేది? అవునయ్యా పంతులు, ఆ నరసింహంగడు ఈ ఊళ్ళో తిరుగుతున్నాడు. తలుచుకుంటేనే టెన్షన్ వచ్చేస్తుంది. మరి పట్టుకోలేకపోయారు? పులి కనబడితే పారిపోతారు తప్ప పట్టుకోవాలనుకో. बेटा भाई, नरसिम्हा से मिलने कोई हैदराबाद से आया. నా గురించి ఎవరు వచ్చుంటారు? గురుగారు మీరా? సెటప్ గెటప్ బాగానే మార్చావురా. థ్యాంక్స్ గురుగారు. అదే ఇంతకీ ఎందుకు వచ్చినట్టు? నేను రాలేదురా, నా పగే నన్ను రప్పించింది. ఏమిటి గురుగారు విలన్లా మాట్లాడుతున్నారు? అవును, విలన్నేరా. హీరోగా ఉండాల్సిన నన్ను నువ్వు చందు కలిసి విలన్ చేశారు. ఇంతకీ మీకు ఇప్పుడు ఏం కావాలి గురుగారు? చంద్రకళ. అపచారం, మా ఇద్దరికి నిశ్చితార్థం అయిపోయిందిగా. నిజం చెప్పారంటే నీ శార్థం కూడా అయిపోతుంది. ఏ నిజం? నువ్వు కాదన్న నిజం, నిన్ను కాంట్రాక్ట్ మీద తీసుకొచ్చారన్న నిజం. ఈ విషయం బాబాకు చెప్తే ఏం జరుగుతుందో నాకంటే నీకే బాగా తెలుసు. అంతేనా గురుగారు? అవును, నీ అంతే. మనసు మార్చుకోరా? పట్టుదలొస్తే డ్రాయరే మార్చుకోను, ఏదో మనసంతా. సరే, ఒక్క నిమిషం టైం ఇవ్వండి. టేక్ యువర్ ఓన్ టైం. ఏంటి? అవును, పగపట్టి వచ్చి చచ్చాడు వెదవా. బాబా గారికి నిజం చెప్పేస్తానంటున్నాడు. నా కొడుకుని వేసేస్తాను. ఏంటి? కూల్. ఇప్పుడు మనం చేయాల్సింది మర్డర్ కాదు, మాయ. రాకూడని ప్లేస్కి రాకూడని టైంలో వచ్చాడు. వాడు బయటికి వెళ్ళకూడదు. ఏమండోయ్, బాబా గారు రైట్ హ్యాండ్ భాషా గారు రమ్మంటున్నారు. వారు ఆ గదిలో ఉన్నారు. వెళ్ళండి, మొత్తం చెప్పండి. ఏం జరిగితే జరుగుద్ది. బాగా తెగించావురా నువ్వు. చెప్తా. నమస్కారం అండి. తలిపేయండి, చెప్పండి. ఇప్పుడు ఇక్కడున్నాడు వాడు. ఏమిటి సీపటపకాయ పిల్ల చప్పుడు వచ్చింది? అయ్యో గురుగారు,
ఏమిటి మీరు భాష గారిని చంపేశారా? నేను చంపేయడం ఏమిట్రా? నేను లోపలికి వచ్చేసరికి లైట్లు పోయినాయి. లైట్లు వచ్చేసరికి నా చేతిలో గన్ను ఉంది, అక్కడ శవం ఉంది. మరి దాన్నేనండి ఇక్కడ మటర్ అంటారు. చచ్చిపోయావా? చంపేశావురా? నాకు తెలీదు. మా భాషాబాయిని మాకు లేకుండా చేస్తావా? మా బాబాకి రైట్ హ్యాండ్ లేకుండా చేస్తావా? నేను చేయటం ఏంటయ్యా? ఆగండి మీఠా గారు, నా ముఖం చూసి క్షమించేయండి. నేను క్షమించినా బాబా క్షమించడు. మీరేం చెప్తే చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. సరే, నువ్వు చెప్పా కూడా వదిలేస్తున్నా. బాబా వచ్చే టైం అయింది. ముందు శవాన్ని తీసుకెళ్లి సముద్రంలో పడేద్దాం. ఏంటి మీరు అనేది? కర్మకాండ జరిపించకుండా సముద్రంలో పడేస్తే ఆత్మ శాంతించదండి. చంపేసింది కాకుండా సాంప్రదాయాలు మాట్లాడతావా? వాడు తిట్టదని చెప్పరా? ఏమండి మీఠా గారు, మీరు ఆ బూతులు పంచకు ఆపండి. గురుగారు, మీరు ఆచారాలు పక్కన పెట్టండి. మీరు రండి. ఇలా మర్డర్ కేసులో ఇరుక్కోవాల్సి వస్తుందని నేను ఎప్పుడు అనుకోలేదు. ఇలా మర్డర్ అవుతానని నేను ఎప్పుడు అనుకోలేదు. ఏమిటి గురుగారు, ఏమిటి? భాష బతికే ఉన్నాడు రా. ఎక్కడ? లోపల. మరి ఈయనెవరు? ఈయన భాష గారు కరెక్టే. మరి లోపల ఎవరు? మీరు ఎవరిని చూసి ఎవరనుకున్నారు గురుగారు? ఎవరుగా ఎవరిని చూసి ఎవడు అనుకోవడం ఏంటి? నేను చంపినాడు నాకు తెలియదా? నువ్వే చంపేశావేంట్రా? అరే చారి, ఆయన శవాన్ని తీసుకెళ్ళమని చెప్పు. మీఠా గారు, మీరు ఆ శవం పని చూడండి. నువ్వు చెప్పా కూడా తీసుకెళ్తాను. అరే చారి, మనం ఏమిటి, మన కమ్యూనిటీ ఏమిటి? ఇందాక నుంచి ఆయన బూతులు ఏమిటి? మీఠా గారు, మీరు ఆ బూతులు పంచాకు ఆపి శవం పని చూడండి సార్. అలాగే. నా శవాన్ని సాగనంపేసావా పంతులు? అరే అడుగురా భాష గారు. ఎక్కడ గురుగారు? ఏంటి కనపట్లేదా? ఆత్మలందరికీ కనపడవు. ఆత్మంటరా నాతో మాట్లాడుతుంది. ఆత్మ లేదు, గోళ లేదు. మీరు ఏదో షాక్ లో మాట్లాడుతున్నారు. ఊరుకోండి గురుగారు. ఎవరికీ కనబడను, ఎవరికీ వినబడను, నీకు తప్ప. ఆ ఫెసిలిటీ నాకే ఎందుకు ఇచ్చారు సార్? చంపింది నువ్వే కదా. ఇక్కడి నుంచి నువ్వు నా తోడివి, నేను నీ నీడను. అవును. డౌటా? నాకు తెలుసురా, నువ్వు డ్రామాలు ఆడుతున్నప్పుడే నాకు డౌట్ వచ్చింది. డ్రామాలు ఆడుతుంది మీర్రా. మా నాన్నని దాచిన ఐలాండ్ ఎక్కడుందో చెప్పు. నువ్వేం చేసినా చెప్పండ్రా. చెప్తావు, నువ్వే చెప్తావు. ఇప్పుడు చెప్తావా? చెప్తాను. కాళీఘాట్ నుండి 160 కిలోమీటర్ల దూరంలో ఉన్న బర్న్ ఐలాండ్లో పెట్టారు. అక్కడికి వెళ్ళినా మీ నాన్నని బయటికి తీసుకురాలేవు. ఎందుకు? మీ నాన్న ఉన్న ల్యాబ్ ఒక హెవీ మెటల్తో తయారు చేసింది. 100 కిలోస్ RDX పెట్టి పేల్చిన అది పేలదు. దాన్ని ఓపెన్ చేయాలంటే ఒక కోడ్ ఉంది. అది ఓన్లీ బాబాకే తెలుసు. వాడి ల్యాప్టాప్లోనే ఆ కోడ్ తాలూకు డీటెయిల్స్ ఉంటాయి. థ్యాంక్స్ రా. నన్ను వదిలేయ్ ప్లీజ్. అది డిసైడ్ చేయాల్సింది నేను కాదు, మా నాన్న. అప్పటిదాకా నువ్వు ఇంతే. థ్యాంక్స్ రా. నువ్వు అరవకపోతే నాకు ఐడియానే వచ్చేది కాదు. రెస్ట్ తీసుకో. చారీ, ఏమిటి గురుగారు? సాంగ్స్ వింటూ రిలాక్స్ అవుతున్నావా? అవునండి, చాలా బాగుంది. మీరు రిలాక్స్ అవ్వండి. నా బతుకు రిలాక్సేషన్ కూడానా? ఒరే చారీ, నీకు సీక్రెట్ చెప్తాను రా. ఎవరికి చెప్పకే. చెప్పండి గురుగారు. నేను ఈ నైట్ ఇక్కడి నుంచి జంప్ అవుదాం అనుకుంటున్నాను రా. ఎందుకు?
ఆ ఆత్మ నన్ను హింస పెట్టేస్తుంది. ఎటన్నా పారిపోయి తలదాచుకుందాం అనుకుంటున్నాను. ఊరుకోండి గురుగారు, మీరు ఎక్కడికి వెళ్ళినా ఆత్మ వచ్చేస్తుందిగా. ఎలా వస్తుందో? ఎందుకంటే దానికి టికెట్ పాస్పోర్ట్ అక్కర్లేదు కదండి. అది నిజమేరా. వచ్చేసింది. వస్తున్నా. ఎవరు గురుగారు? ఇంకెవరు, నా మమ్మీ. మమ్మీ ఎవరు గురుగారు? అదే రా నా ఆత్మ. హలో, నేనరా చారి. ఏమిటే బామ్మ చెప్పు. రేపు మేము కలకత్తా వస్తున్నారా? ఏమిటి రేపా? ఎందుకే మీరంతా ఇక్కడికి? ఎంత నా పుట్టినరోజు అయితే మాత్రం. అదేమిట్రా, మేము లేకుండా ఏ పుట్టినరోజు జరిగింది నీకు? అబ్బబ్బబ్బబ్బబ్బ, విని చావరగా. సర్లే, ఓ పని చేసి చావండి. రేపు పొద్దున ఫ్లైట్ దిగ్గానే ఆ కాళీ గుడికి వచ్చేయండి. నేను ఈ వెధవలు కంటపడకుండా అటు వచ్చేస్తాను. ఏమంటావు? సరే అయితే. అలాగైతే పెట్టే ఫోను. కాళీఘాట్కి వెళ్తున్నావా? చెప్పు బావా. అరే పేరు శాస్త్రి, నేను చెప్పేది జాగ్రత్తగా వినరా. అద్భుతంగా ఉంది కదా. ఏమండి ఏమండి అటు చూడండి, నా కొడుకు ఎంత బాగున్నాడో. ఏమిటలా తెల్లమొహం వేసుకొని చూస్తున్నారు? ఎలా ఉన్నాను? ఎలా ఉండడం ఏమిట్రా, అచ్చం ఎన్టీ రామారావులో ఉంటాను. మరి నా ఫియాన్సీ ఎక్కడా? ఫియాన్సీ అంటే ఏమిట్రా? ఫియాన్సీ అంటే చంద్రకళే. నీ పుట్టినరోజని గిఫ్ట్ తీసుకొచ్చింది, గుడి బయట ఉంది. ఓహో, బయట ఉందా? చందు, ఏమిటే పిచ్చి మొహమా ఇక్కడ కూర్చున్నావు గుళ్ళోకి రాకుండా? ఏమిటేదో గిఫ్ట్ తెచ్చావంట, ఏమిటది? ఏమిటి బుద్ధా? మనం బ్రాహ్మణులు ఇలా నీచు పనులన్నీ చేయొచ్చా? ముద్దుకు అలాంటివేముండవు. అలాగా అయితే పెట్టే. మూడ్ లేదు. సరిపదా. వాడే. మీ టాలెంట్ మొత్తం ఉపయోగించండి. శాల్తీ కూడా దొరకకూడదు. మా బావ కళ్ళల్లో ఆనందాన్ని చూడాలి. అర్థమైందా? ठीक है ज्यादा बोलने की जरूरत नहीं. ఏమిటి ఇంకా ఇక్కడే తిష్టేసి కూర్చున్నాడు? రండి ప్రదక్షిణాలు చేద్దాం. నీకోసమే వెయిటింగ్. అబ్బా రానా. అడ్డం వస్తారేరా అడ్డగాడిదల్లాగా? పక్కకి తప్పుకోండి. కట్గంతి చెడు ఏమిట్రే? అయితే నేను పరుగు తీస్తాను. భగవంతుడే ఉన్నాడు. మా వాడిని ఎవరైనా కాపాడండి. వీడు వాడా వీడా? ఓ నాన్న, మీరంతా త్వరగా బయలుదేరు. ఎవర్రా నువ్వు? ఎందుకు నాలా నటిస్తున్నావు? ఎవరు పంపించారు? ఒరేయ్, వాణ్ణి చంపేస్తావా ఏమిటి? నిజం చెప్పకపోతే జరిగేది అదే. చంపేరా, నీ తోడ పుట్టిన వాడిని నీ చేతులతోనే చంపే. ఏమిటే బామ్మ నువ్వు అనేది? అవునరా, వాడు నీ తోడ పుట్టినవాడు. నా కుటుంబాన్ని కాపాడుకోవడానికి మిమ్మల్ని విడదీశాను. మీరిద్దరు కాల పిల్లలరా. ఏ పుట్టినరోజునైతే మిమ్మల్ని విడదీశాను, అదే పుట్టినరోజున ఆ కాళీమాత మీ ఇద్దరిని కలిపిందిరా. అంటే వీడు నా కొడుకు కాదా? అబ్బా నాన్న, నేను నీ కొడుకునే. నువ్వు ఆగు. అవునరా, నువ్వు వాళ్ళ దగ్గర ఎందుకు ఇరుకున్నట్టు? ఓహో, అయితే అప్పుడు నేను ఫోన్లో మాట్లాడింది మీ నాన్నతో అన్నమాట. మీ కాదు, మన నాన్న. మరి నేను? అబ్బా నాన్న, నువ్వు నా నాన్నవే. నాన్న నువ్వు ఆగు. అయితే ఇప్పుడు ఏం చేద్దామంటావరా? చేద్దాం కాదు, చేస్తాను. ఇప్పటిదాకా వాళ్ళు నిన్ను నా ప్లేస్లో పెట్టారు. ఇప్పుడు నేను నీ ప్లేస్లోకి వెళ్ళి చెయ్యాల్సింది చేసి నాన్నను విడిపిస్తా. మళ్ళీ నువ్వు మిస్ అయిపోతావు, వాళ్ళు నన్ను పట్టుకుంటారు, మొత్తం అందరం రిస్క్ లో పడతాం. ఇక నుంచి ఏమి చేసినా మన ఇద్దరం కలిసే చేద్దాంరా. అసలు ఇద్దరం ఒకటేలాగున్నామనే అడ్వాంటేజ్ ని వాడుకుందాంరా. ఏమంటావు నాన్న? నువ్వు ఆగు, అది మ్యాటరు. సరే, ముందు ఇక్కడి నుంచి పదండి. జెంట్ల్మెన్, గత కొన్ని ఇయర్స్గా మీరందరూ ఎదురు చూస్తున్న శాటిలైట్ కంట్రోల్డ్ స్టెల్త్ వెపన్ రెడీ అయింది. దీన్ని తయారు చేయించడానికి నేను ఎంత రిస్క్ తీసుకున్నానో, ఎంత ఇన్వెస్ట్ చేశానో మీ అందరికీ తెలుసు. సో మీ ఆఫర్ చెబితే వాట్ ఆర్ యు ఎక్స్పెక్టింగ్? ఇట్స్ ప్రైస్లెస్. ఈ వెపన్ తో మీ ఇంట్లో కూర్చొని మీ ల్యాప్టాప్ ద్వారా ఈ ప్రపంచంలో మీరు ఎవరినైనా చంపేయచ్చు. ఇట్స్ రెవల్యూషన్ ఇన్ ఆర్మ్స్. ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ $30 బిలియన్. బాబాజీ, వన్ కండిషన్ మీద డీల్ ఓకే. ఏంటా కండిషన్? దీన్ని తయారు చేసిన వాడి ప్రాణం కూడా మాకు కావాలి అంటున్నారు. ఇలాంటిది ఇంకోటి వాడు తయారు చేయకూడదు.
ఓకే ఇట్స్ డీల్. ఇంకో 48 అవర్స్లో ఈ వెపన్ అది తయారు చేసిన వాడి ప్రాణం రెండు మీ ముందుంటాయి. పాప మా మేజర్ని చంపేయటం అన్యాయం రా. గట్టిగా అనుకో, నిన్ను చంపేస్తాడు. హలో, ఏమిట్రా? రే, ఆ ధనరాజ్ గారు ఇక్కడి నుంచి ఎస్కేప్ అయ్యాడు. ఖచ్చితంగా బాబా దగ్గరకు వస్తాను. అమ్మో, అయితే చాలా డేంజర్లో పడిపోతాంగా. అందుకే నేను చెప్పినట్టు చేయి. చెప్పు. బాబా గారు, వద్దు, నన్ను కాల్చొద్దు. నాకేమన్నా అయితే అక్కడ మీ నాన్న బతకడు. తీసుకోండి బాబా గారు, ఈ గన్ను తీసుకుని మీరే నన్ను కాల్చేయండి. ఇవాళ కాకపోతే రేపన్నా మీకు నిజం తెలిసిన తర్వాత నన్ను ఎలాగూ కాల్చేస్తారు. అదేదో ఇప్పుడే కాల్చేయండి. ఏంటో నిజం? మీరు అనుకుంటున్నట్టు నేను ఆ మేజర్ కొడుకు నరసింహను కాను బాబా గారు. నిజమండి, అదే పోలికలుతున్న నరసింహాచారిని. మాది హైదరాబాద్లో ఉన్న అగ్రహారం. మీఠా గారు, భాషా గారు వచ్చి వాడిలా నటించమంటే వెదవ డబ్బు కక్కుర్తుపడి ఒప్పుకొని వచ్చాను. మీఠా, ఆ మేజర్ మీ పని ఆపేశాడని మీరు వర్రీ అవుతుంటే ఇతన్ని తీసుకెళ్దామని నేనే సజెస్ట్ చేశాను. ఇతను డూప్లికేట్ అయినా మీ పని జరిగిందిగా బాబాజీ. ఇక్కడికి వచ్చిన తర్వాత అర్థమైంది బాబా గారు, నేనెంత పెద్ద మనిషిని మోసం చేస్తున్నానో అని. పెద్ద మనిషి అదెవరు? మీరే బాబా గారు. మంచి వాళ్ళని మోసం చేయకూడదని మా బామ్మ ఎప్పుడూ చెప్తూ ఉంటుందండి. అది కూడా నేనేగా. మీరే బాబా గారు, అందుకే నిజం చెప్పేశా. ఇక నన్ను క్షమించినా శిక్షించినా మీ ఇష్టం. ఈ విషయం ఇంకెవరికి తెలుసు? ఇప్పటిదాకా మాకు, ఇప్పుడు మీకు తప్ప ఇంకెవరికి తెలియదు. థ్యాంక్ గాడ్. చూడు నరసింహాచారి అండి. ఏదో ఒకటి. ఇప్పటిదాకా నువ్వు వీళ్ల కోసం నాటకం ఆడా, ఇప్పుడు నా కోసం కంటిన్యూ చేయి. నా పని పూర్తయ్యేంత వరకు ఆ మేజర్ నువ్వే తన కొడుకు అని నమ్మితే చాలు. నీకు 1 crore ఇస్తాను. ఎందుకు? మేము చాలా ఇచ్చాం. మీకేం కావాలో చెప్పండి, ట్రైనింగ్ ఇస్తా. అది కాదు సార్. చంపేస్తా. వెళ్ళిపోతా. బాబా గారు, మీరు ఏం చెప్పినా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నానండి. థ్యాంక్స్. నువ్వు అసలు వాడివి కాదని నాకు కూడా తెలియనట్టే ఉంటా. ఈ విషయం మన మధ్య ఉండాలి, ఎవ్వరికీ తెలియకు. ఈ అవతారం ఏంటి? వీడు చేసిందే. నన్ను కిడ్నాప్ చేసి టార్చర్ పెట్టాడు. వాడు నిన్నెందుకు కిడ్నాప్ చేశాడు? వాడేంటి? వీడు కదా. వీడే నిన్నెందుకు కిడ్నాప్ చేశాడు? ఆ మేజర్ ఎక్కడున్నాడో తెలుసుకోవడానికి. నువ్వే చెప్పేవాడికి. వాడికి ఏంటి? వీడికి కదా. అదే వీడికి. ఏం చెప్పావు? అది వీడిని అడుగు. వీడికి ఏం గుర్తుంటుందండి, అన్ని మర్చిపోతారు కదా. అవును, మర్చిపోయాను. చూసారా, మర్చిపోయిన విషయం ఎంత బాగా గుర్తు పెట్టుకున్నాడు. వీడేం మర్చిపోలేదు. అంత నాటకం ఆడుతున్నాడు వీడు. చెప్పు, నువ్వేం చెప్పావు? ఆ మేజర్ ని బర్డ్స్ ఐలాండ్ లో పెట్టావని చెప్పాను. ఎందుకు చెప్పావు? ఎందుకేంటి? వీడు ఇలాగే చంపేస్తానన్నాడు, అందుకే చెప్పాను. అయినా ప్లేస్ తెలుసుకుని ఏం పీకుతాడు? ఆ మేజర్ ని బయటికి తీసుకురావాలంటే పాస్వర్డ్ కావాలి కదా. అది నీ ల్యాప్టాప్ లోనే ఉందన్న ధైర్యంతో చెప్పాను. ఒకవేళ వాడక్కడికి వెళ్ళినా మన వాళ్ళు చంపేస్తారులే. వీడు ఇక్కడే ఉండగా అక్కడికి ఎలా వెళ్తాడు? ఒకవేళ వెళితే అన్నారండి, ప్రధాని బడుకు సాధిస్తారండి. మీరు పని చేయండి, వెళ్ళి మందు కొట్టి పడుకోండి. మరి వీడి సంగతి? నన్ను ఎంత టార్చర్ పెట్టాడు చూడు. నరసింహ, సే సారీ. సారీ? నన్ను ఇంత టార్చర్ పెడితే చిన్న సారీ పోన్లేండి సార్, పెద్దదే చెప్తాను. సారీ. చాలు బాబు. చూసారా బాబు సారీ ఎంత చక్కగా చెప్పాడు. సాటిస్ఫైడ్? ఇంకా కొంటండి, వెళ్ళండి. లోపలికి బాగానే వచ్చేసావు, ప్రాబ్లమే రాలేదుగా. అందరూ నన్ను చూసి నువ్వు అనుకుంటున్నారు, ప్రాబ్లం ఏమొస్తుంది? పోన్లే అన్నట్టు రే, ఆ బాబాగాడికి ఇంకో గంటలో డబ్బులు వస్తున్నాయట. అప్పుడు వాడు ఆ ల్యాప్టాప్ ఆన్ చేస్తాడు. అయితే వాడు ఆ ల్యాప్టాప్ ఆన్ చేసే టైంకి మనం వాడిని డైవర్ట్ చేయాలి. దానికి నేనేం చేయాలి? నీ గర్ల్ ఫ్రెండ్ ఎక్కడుంది? ఈ కలకత్తాలోనే చచ్చింది. నా గర్ల్ ఫ్రెండ్ కూడా ఇక్కడే ఉంది. ఇప్పుడు వాళ్ళిద్దరు ఎందుకురా మనకి? చెప్తా. మనీ మన అకౌంట్ లోకి వచ్చేసింది. మళ్ళీ మీ గుడ్ టైం స్టార్ట్ అయిపోయింది బాబా గారు. మళ్ళీ ఏదో కొత్త టెన్షన్ వచ్చినట్టుంది. ఏంటి న్యూస్? నర్సీ, ఎలా ఉన్నావు? ఎవరమ్మాయి నువ్వు? నన్ను మర్చిపోయావా? నేను నందుని. వీళ్ళకి ఏదైనా మందు పెట్టారా? ఏమిటా అప్రచ్చ మాటలు? మందు పూసుకోవడం మా ఇంట వంట లేదు తెలుసా? ఇప్పుడు ఇరుక్కుంటాడు వీడు. ఎలా చెప్తే ఏం పీకుతున్నావు కాబట్టి చూడు. ఎవరు నువ్వు? నేనెవరైతే నీకేంటి? అసలు నువ్వెవరు? నువ్వెందుకు ఇక్కడున్నావు? ఏంటి నర్సీ చందు? నా బాయ్ ఫ్రెండ్ మీద చెయ్యేస్తాను, కాలేస్తాను. అడగడానికి నువ్వెవరు? బాయ్ ఫ్రెండా?
ఇతను నా కాబోయే హస్బెండే. చంపుతా. నా బాయ్ ఫ్రెండ్ ని పట్టుకుని నీ హస్బెండ్ అంటావా? ఏయ్, ఏంటే ఎక్కువ మాట్లాడుతున్నావు? కొళ్ళు రోలిపోతాయి. నోర్మోయ్, ఛీ, నోర్మోయ్, ఏంటే వాగుతున్నావు? నువ్వేంటే వాగుతున్నావు? ఇక్కడ సీన్ క్రియేట్ చేయొద్దు. నిజం తెలుసుకోకుండా కొట్టుకోవద్దు. ఏంటా నిజం? నన్నా సార్? నిన్నే రా 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 రా. ఏంటి సార్ ఇంతక్కడి నుంచి నాకు చెప్తున్నావే సోది? ఆ సోదేదో వీళ్ళకి చెప్పు. ఆ అమ్మాయి కళ్ళలోకి చూసి నేను మాట్లాడలేను సార్. ఆ అమ్మాయి నేను ప్రేమించాను సార్. అవును సార్. ఆ కథ చెప్తాను, వింటారా? నిన్ను చంపేస్తాను, ఇప్పుడే చెప్పేస్తాను. నీ ప్రేమ కథ నాకొద్దు. ఆ కవల పిల్లల కథ చెప్పు. చెప్పు. చందు, అసలేం జరిగిందంటే నానా నానా నరసింహ, పాపం నాకయ్యావా? సేఫ్టీ కోసం మీ నాన్నని షిఫ్ట్ చేశా. అదే నాకు హెల్ప్ అయ్యింది. నీకు ఇన్ఫర్మేషన్, రేపు మీ నాన్నని చంపేస్తుంది. నాకు ఐలాండ్తో పని లేదు. ఆ డోర్స్ ఎప్పటికీ ఓపెన్ కావు. ఫుడ్ లేక తొందరలోనే నువ్వు చచ్చిపోతావు. బాయ్. రండి, త్వరగా బయటికి వెళ్ళిపోవాలి ఇక్కడి నుంచి. ఏంటి చారి, ఎక్కడికి వెళ్తున్నా? నేనెక్కడికి వెళ్తాను బాబా గారు? ఊరికనే ఈ తింగరి మొహాలు సిటీ చూస్తానంటే నువ్వేమో సిటీ చూడ్డానికి వెళ్తావు, మీ బ్రదర్ ఏమో ఐలాండ్ చూడ్డానికి వెళ్ళాడు. మరి నేనేం చూడాలి? నాన్న చచ్చిపోతాడు చారి. రేపు మీ నాన్న వచ్చేసరికి ఇలా నిలబడాలి. Welcome, Major. Welcome. Finally, you made it. Congrats. Demonstration, please. Wow, unbelievable. Now, your target. సారీ మేజర్, డీల్ నీతో కలిపి మాట్లాడుకున్నాను, తప్పలేదు. నో, యూ కెనాట్ డూ దిస్ టు మీ. నో నో, ప్లీజ్ డోంట్ డూ దిస్. నో నో, ప్లీజ్ ప్లీజ్, నో నో బాబా, నో ప్లీజ్. వచ్చాడు? ఏ ఇన్ఫర్మేషన్ తీసుకొని లోపలికి వెళ్ళాడో అదే ఇన్ఫర్మేషన్ తీసుకొని బయటకు వచ్చుంటాడు. లాజిక్ ప్రకారం అంతే కదా బాబా? స్టాప్ దట్ వెహికల్. నర్సి, ఇంద్ర, బాబా గారు ఎవరండి ఆవిడ? మీ అమ్మరా? మీ ఫ్యామిలీ అందరినీ నేను పరిచయం చేయాల్సి వస్తుంది.